పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ వారిని బలంగా వినిపించామని బీఆర్ఎస్ ఎంపీలు సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ మొండి పట్టుతో సభలో చాలా సమయం వృధా అయిందన్నారు. అయినప్పటికీ రాజ్యసభలో యూరియా సమస్యను ప్రస్తావించామన్నారు. యూరియా విషయంలో రేవంత్ సర్కారు నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. యూరియా సమస్య ఇంత తీవ్రంగా ఉన్న రాష్ట్రానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఉదాసీనంగా వ్యవహరించారని సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు. యూరియా తెలంగాణలో ఉన్నటువంటి యూరియా ప్రాబ్లం మీద పార్లమెంట్లో క్వశ్చన్లో అడగడం జరిగింది. వారి సమాధానం లిఖితపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది. పలుమార్లు మేము కేంద్ర మంత్రులను కలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందిని, యూరియా ఇబ్బందిని ప్రధానంగా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్య వాళ్ళు నిజంగానే మార్పు అంటే మార్పును ఖచ్చితంగా గుర్తు చేశారు. వాళ్ళ మార్పు అవన్నీ మళ్ళీ పాత రోజులను నిజంగానే మళ్ళీ మా మార్పు ఇదే, మా కాంగ్రెస్ మార్క్ ఇదే అని మరొక్కసారి గుర్తు చేశారు. డైవర్షన్ రాజకీయాలు చేసుకుంటూ కావాల్సిన యూరియా గురించి ఆలోచించకుండా ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు బీజేపీ వాళ్ళు ఉన్నారు మిత్రులు, 8 మంది కాంగ్రెస్ మిత్రులు కూడా ఉన్నారు. వారందరూ కలిసికట్టుగా కొట్లాడితే యూరియా సంక్షేమం ఎప్పుడో తగ్గేది. మా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని ఉన్న నలుగురమైనా కూడా లేవనెత్తుతూ మా లీడర్ సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పలుమార్లు కేంద్ర మంత్రులు కలవడం జరిగింది. నడ్డా గారిని కలిసి ఫైనల్గా మళ్ళీ దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నులు కావాలని అడగడం జరిగింది. రేపు ఒక 10,000 మెట్రిక్ టన్నులు, ఎల్లుండి అవలెల్లుండి ఒక 15,000 మెట్రిక్ టన్నులు, 25,000 ఈ వారంలోపు ఇంకో 25,000తో పాటు ఇంకొక 50,000 అదనంగా మెట్రిక్ టన్నులు ఇస్తాము. ఖచ్చితంగా ఎంత కావాలంటే అంత మేము పైప్ లైన్లో పెట్టి ఖచ్చితంగా తెప్పించి మీ సమస్యను సాల్వ్ చేస్తామని చెప్పేసి ఆదేశం అంటే హామీ కూడా ఇవ్వడం జరిగింది. మేమిద్దరం వెళ్ళి కలవడం జరిగింది. ఇది ఒకటి చేస్తే మొత్తం మీద ఈ సెషన్ మొత్తం బనకచెర్ల మీద అర్జెంట్ మోషన్లు ఇవ్వడం కానీ, ప్రభుత్వం దృష్టిలో పెట్టడం కానీ, దాన్ని ఆపే ప్రయత్నంలో కూడా మా సురేష్ రెడ్డి గారు, మా లీడర్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా కూడా మేము చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమస్యలను తీర్చడంలో ఈ సెషన్ మొత్తంలో ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకొని మా బీఆర్ఎస్ పార్టీ పనిచేసే కార్యక్రమం చేసి చాలా వరకు సఫలీకృతమై హామీలు తీసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తిగా ఈ సెషన్స్పై వీఆర్ డిసప్పాయింటెడ్, నిరాశ కలిగాది. 2 ప్రధానమైన పార్టీల పోటీల్లో మరి ఈరోజు ఈ సెషన్ అంతా కూడా వాషౌట్ అవడానికి కారణం మరి వారిలో ఉన్న ఏదైతే ఆ జిద్దుతోని వాళ్ళు ఏదైతే సెషన్ ఆపే ప్రయత్నం చేశారో దాని కారణమే ఈరోజు ఈ ప్రొడక్టివిటీ పడిపోయాది.